హలో గాయ్స్, వెల్కమ్ టు ద క్లాస్. బొరుటో 2 Blue Vortex చాప్టర్ 26 ఎక్స్ప్లెనేషన్ కి స్వాగతం. ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా సైడ్ నుండి మీకు ఇంకో రిక్వెస్ట్, ప్లాస్టిక్ ని తక్కువగా యూజ్ చేయడానికి ట్రై చేయండి. చెత్తని డస్ట్బిన్ లో మాత్రమే పడేయండి. మీ చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ ని క్లీన్ గా పెట్టుకోండి. చేస్తారని ఆశిస్తూ వీడియోలోకి వెళ్ళిపోదాం. లాస్ట్ చాప్టర్ ఎండింగ్ లో మాముషి కోనహాలో ఎంటర్ అవుతాడు అండ్ కాషిన్ కోజీ చెప్పినట్టుగానే ఎయిడా కోసం వెతకడం స్టార్ట్ చేస్తాడు. సో మాముషిని ఎదుర్కోవడానికి కాషిన్ కోజీ అండ్ షికమారు ఒక జాయింట్ ఆపరేషన్ ని లాంచ్ చేస్తారు. ఈ ఆపరేషన్ లో టీమ్స్ అసైన్ చేసి ఒక్కొక్కరు ఒక్కొక్క చోట ఫైట్ చేస్తూ ఉంటారు. అండ్ కోనహాలో ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో ఇనోజున్ షికమారు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాడు. సో ఈ ఆపరేషన్ జరుగుతున్న టైంలో బొరుటో ఫర్ ద వెరీ ఫస్ట్ టైం తన కర్మాని పూర్తిగా యాక్టివేట్ చేస్తాడు. ఈ చాప్టర్ ఇక్కడ నుండే స్టార్ట్ అవుతుంది. చాప్టర్ కవర్ పేజ్ మీద బొరుటో బాబు ఉన్నాడు. ఇప్పటి వరకు రిలీజ్ అయిన లుక్స్ లో ఇదే అన్నిటికంటే కిరాక్ ఉంది. స్టైల్ విషయంలో బాబు ఇంచు కూడా తగ్గట్లేదు. అండ్ చాప్టర్ పేరు పెస్ట్ కంట్రోల్, చాలా కామెడీగా పెట్టారు. మామూలుగా పెస్ట్ కంట్రోల్ అంటే తెలుసు కదా, ఇంట్లోకి ఎక్కువగా ఏమైనా పురుగులు వచ్చేస్తే వాటిని చంపడానికి పెస్ట్ కంట్రోల్ యూజ్ చేస్తారు. సో ఇప్పుడు కోనహా లోపలికి మాముషి ఎంటర్ అయ్యాడు కాబట్టి అండ్ వాడి స్ప్లిట్ అయ్యి చాలా పెద్ద ఆర్మీగా మారగలడు కాబట్టి వాడిని చంపడమే పెస్ట్ కంట్రోల్ అనమాట. సో బ్యాక్ టు ద చాప్టర్. లాస్ట్ చాప్టర్ లో బొరుటో అయితే తన కార్మాని యాక్టివేట్ చేస్తాడు. బట్ దీనికంటే ముందు మోమోషికి అండ్ బొరుటోకి మధ్యలో జరిగిన కాన్వర్సేషన్ మనకు చూపిస్తారు. అదే 2 చాప్టర్స్ బ్యాక్ వీళ్ళిద్దరి మధ్యలో కాన్వర్సేషన్ జరుగుతుంది కదా. బొరుటో మోమోషికిని అడుగుతాడు కదా, నువ్వు కనుక నీ పవర్స్ ని నాకు ఇస్తే జ్యూరా చనిపోయిన తర్వాత నా బాడీ నీకు ఇచ్చేస్తాను అని. సో ఆ మాట విన్నప్పుడు మోమోషికి ఆశ్చర్యంగా అడుగుతాడు, ఏంటి నిజంగానే నీ బాడీని నాకు ఇస్తావా అని. దానికి బొరుటో, నీకు నేను చెప్పేది నిజమే అని చెప్పి తెలుస్తోంది కదా, నేను నిజంగానే చాలా సీరియస్ గా ఉన్నాను అని అంటాడు. దానికి మోమోషికి, నాకు ఒకటి చాలా ఇరిటేటింగ్ గా ఉంది, నువ్వేం ఆలోచిస్తున్నావో నాకు తెలిసిపోతుంది అండ్ నీకు కూడా నేను ఏం ఆలోచిస్తున్నానో తెలుసు అనుకుంటా. మన థాట్స్ ఒకరికొకరికి తెలిసిపోతున్నాయి. ఇది చాలా ట్రాన్స్పరెంట్ గా ఉంది, మనం ఇంకేది దాచిపెట్టలేం. నీ రియల్ ఇంటెంట్ ఏంటో నాకు తెలుస్తోంది అని అంటాడు. ఇంతలోనే బొరుటో, నాకు బాగా తెలుసు నీకు ఫ్యూచర్ మీద ఎటువంటి హోపు లేదు. ఒకవేళ నా బాడీ దొరికితే నీకు ఫ్రీడమ్ దొరుకుతుంది, లేకపోతే నన్ను చంపేసి ఈ ప్రపంచం నుండి వెళ్ళిపోదాం అనుకుంటున్నావు. ఈ షింజూస్ నాకు మాత్రమే కాదు నీకు కూడా శత్రువులు అనుకుంటా కదా అని అంటే, దానికి మోమోషికి, నువ్వు చెప్పేది కరెక్టే, కానీ నువ్వేం ఆలోచిస్తున్నావో నాకు తెలుస్తుంది. వన్స్ నా సహాయంతో నువ్వు జ్యూరా వాళ్ళని చంపేసిన తర్వాత కవాకి నన్ను చంపేయగలుగుతాడు అనుకుంటున్నావు కదా, పిచ్చోడ్లా మాట్లాడకు. నన్ను చంపడం అంత ఈజీ కాదు. ఒక్కసారి నీ బాడీ నాకు దొరకగానే కవాకిని కళ్ళు మూసి తెరిచే లోపల చంపేస్తాను అని అంటే, దానికి బొరుటో, అవన్నీ కాదు, నాకు హెల్ప్ చేస్తావా లేదా అని అడిగితే బొరుటో చేతికి కార్మా స్ప్రెడ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. దీంతో ఆలోచించడానికి ఏముంది, ఆ కార్మాని నీకు ఎలా కావాలంటే అలా వాడుకో, నీ శత్రువులందరినీ చంపే అని చెప్పుంటాడు. సో మోమోషికి డీల్ కి ఒప్పుకున్నాడు కాబట్టి బొరుటో కార్మాని యాక్టివేట్ చేయగలిగాడు. ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందన్నమాట. ఎందుకంటే మోమోషికి ఏమో ఎలాగో బొరుటో బాడీ తన చేతిలోకి దొరికితే కవాకిని చంపేసి తనే రూల్ చేయొచ్చు అని అనుకుంటుంటాడు. కానీ ఇంకో పక్క బొరుటో కూడా ఏదో ఒకటి ప్లాన్ చేసి ఉంటాడు. తను జ్యూరాని చంపిన వెంటనే తను కూడా డెస్ట్రాయ్ అయిపోయేలా. ఈ పాటికి మీకు అర్థమయ్యే ఉంటుంది, బొరుటో తను సాక్రిఫైస్ చేసుకోవడానికి రెడీ అయిపోయాడు. సో జ్యూరాని చంపగానే మోమోషికి కంట్రోల్ రాగానే ఎలాగోలా ప్లాన్ చేసుకుని ఉంటాడు చనిపోవడానికి. ఏం జరుగుతుందో చూడాలి. సో బ్యాక్ టు ద చాప్టర్. బొరుటో కార్మా యాక్టివేట్ చేయక ముందే ఒక చిన్న సైజు రాక్షసుడు, అలాంటి రాక్షసుడికి ఇంకా బలం పెరిగింది. ఈ మాముషి క్లోన్ ఇంటర్ఫియర్ అవ్వద్దు ఓట్సుస్కి అని బొరుటో మీద అటాక్ చేయడానికి వస్తాడంతే. రసంగన్ యూజ్ చేసి మాముషి తలకాయని పీసులు పీసులు చేసేస్తాడు. ఆ మాముషి వెనకాల ఉన్న మిగతా క్లోన్స్ వాళ్ళు అలాగే ఉంటే బొరుటో చంపేస్తాడని చెప్పి ఫాస్ట్ గా స్ప్లిట్ అవ్వడం స్టార్ట్ చేస్తారో, వాళ్ళు ఎంత ఫాస్ట్ గా స్ప్లిట్ అయ్యారో బొరుటో అంతే ఫాస్ట్ గా ఒక మాముషి కంట్లోకి షురికెన్ విసురుతాడు, ఎగ్జాక్ట్ గా సెంటర్ లో తగిలేటట్టు. ఆ మాముషీలకి ఏం జరుగుతుందో అర్థమయ్యే లోపలే అప్పుడే విసిరిన షురికెన్ ని యూజ్ చేసి ఫ్లయింగ్ థండర్ గాడ్ టెక్నిక్ యూజ్ చేసి టెలిపోర్ట్ అయ్యి ఆ మాముషి చుట్టూ ఉన్న మిగతా మాముషీల్ని కత్తితో ఒక్కటే దెబ్బకి నరుకుతాడు, అది కూడా వాటి తలల్ని. ఇంతలోనే మైండ్ ట్రాన్స్మిషన్ జుట్సుతో షికమారు బొరుటోని, నీ లెఫ్ట్ సైడ్ 4 o'clock లో చూడు బొరుటో, ఇంకా కొంతమంది ఉన్నారు అనేసరికి బొరుటో తన బ్యాక్గన్ ని యూజ్ చేస్తాడు. బ్యాక్గన్ ని యూజ్ చేస్తే బిల్డింగ్ వెనకాల ఉన్న మాముషీలు కనిపిస్తారు. బొరుటో ఒక షురికెన్ ని బూమర్ ర్యాంగ్ లాగా విసిరి దాని మీదకి ఇంకో షురికెన్ ని విసురుతాడు. ఆ షురికెన్ ఇంకో షురికెన్ కి తగిలి అదొక మాముషి తలకాయ వెనకాల ఇరుక్కుంటుంది. వెంటనే అక్కడికి టెలిపోర్ట్ అయ్యి ఓదమా రసంగన్ అంటే జైంట్ రసంగన్ ని యూజ్ చేసి మూడింటిని మసి చేసి పారేస్తాడు. గూస్ బంప్స్ ఫైట్ అసలు. లిటరలీ ఈ ఫైట్ లోనే బొరుటో బ్యాకుగన్ ని యూజ్ చేశాడు. బ్యాకుగన్ అంటే హ్యూగా క్లాన్. ఈ పవర్స్ ని యూజ్ చేసి బొరుటో లిటరలీ 80 meters దాకా చూడగలుగుతాడు. వీక్ స్పాట్స్ ని వెతకగలుగుతాడు. దీనికి తోడు బొరుటో దీని నార్మల్ ఫైటింగ్ స్టైల్ కాదు, ఉచిహా ఫైటింగ్ స్టైల్. ఎలాగైతే ఇటాచి, షూసుయి, సాస్కే షురికెన్స్ వాడడంలో దిట్టలో, అలాగే బొరుటో కూడా తన మాస్టర్ దగ్గర నుండి పూర్తి ఉచిహా స్టైల్ ని మాస్టర్ చేశాడు. ఇంకో పక్క నరుటో ఎలాగైతే జైంట్ రసంగన్స్ ని యూజ్ చేయగలుగుతాడో బొరుటో కూడా సేమ్ అలాగే చేయగలుగుతున్నాడు. అది కూడా రకరకాల రసంగన్స్. ఇప్పుడు లిటరలీ బొరుటో హ్యూగా క్లాన్, ఉచిహా క్లాన్, ఉజుమాకి క్లాన్
అండ్ తన తాతైన మినాటో నామికాజే యొక్క ఫ్లయింగ్ థండర్ గాడ్ టెక్నిక్ ను కూడా యూజ్ చేస్తూ వీళ్ళందరి లెగసీని క్యారీ చేస్తున్నాడు. హ్యాండ్స్ డౌన్ బరుటో ఈస్ ద మోస్ట్ పవర్ఫుల్ షినోబి ఎవర్ ప్రొడ్యూస్డ్. సో బ్యాక్ టు ద చాప్టర్. ఒక పక్క వీళ్ళందరూ ఫైట్ చేస్తూ ఉంటాయి. ఇనోజిన్ కి సెక్టర్ డి నుండి సిగ్నల్స్ వస్తాయి. వెంటనే అది షికమారుకు ఇన్ఫార్మ్ చేస్తాడు. షికమారు వెంటనే టీమ్ 10 ని కాంటాక్ట్ అవుతాడు, మీరు సెక్టర్ డి లోనే ఉండండి అని. ఆ తర్వాత బరుటోని కూడా సేమ్ అదే సెక్టర్ దగ్గరికి వెళ్ళమని చెప్తాడు. బరుటో ఒక్క సెకండ్ కూడా లేట్ చేయకుండా గాల్లో ఎగురుకుంటూ అక్కడికి వెళ్తాడనమాట, సూపర్ మ్యాన్ లాగా. ఇంకో పక్క ఒక డిఫరెంట్ ప్లేస్ లో ఒక మాముషి ఇంకో మాముషితో మన నెంబర్స్ దారుణంగా తగ్గిపోతున్నాయి, ఇదంతా ఆ చెత్తనా కొడుకు బరుటో వల్లే అని అంటే, ఇంకో మాముషి వాడిని పట్టించుకోకండి, మన టార్గెట్ ఇప్పుడు ఎయిడా, సో స్ప్లిట్ అయి ఫాస్ట్ గా వెతుకుదామని అంటాడు. వాడు అలా అంటాడో లేదో ఎయిడా లవర్ అయిన కవాకి బాబు గాల్లో నుండి 2 చాక్రా రాడ్స్ ని తలలో నుండి విసిరితే 2 కళ్ళల్లో గుచ్చుకుంటాయి. మీకు ఆల్రెడీ చెప్పినట్టున్నా మాముషి కళ్ళని డెస్ట్రాయ్ చేస్తే అవి ఫర్దర్ గా స్ప్లిట్ అవ్వలేవు. సో వీళ్ళందరూ కళ్ళనే టార్గెట్ చేస్తున్నారు. కవాకి 2 రాడ్లు దింపిన తర్వాత మాముషి పైకి చూస్తే కవాకి అక్కడ గాల్లో ఎగురుతుంటాడు. ఆ తర్వాత షికమారుకు రిపోర్ట్ చేస్తాడు. సెక్టర్ సి నార్త్ లో కొంతమంది మాముషిల్ని స్పాట్ చేశాను, ఇంకా ఫైట్ లోకి దిగుతాను అని చెప్తాడు. కవాకిని చూడగానే ఒక్కటిగా ఉన్న మాముషి మల్టిపుల్ గా స్ప్లిట్ అవుతాడు. ఆ తర్వాత గాల్లోకి ఎగిరి కవాకి మీద అటాక్ చేయడానికి ట్రై చేస్తారు. అప్పుడే తెలుసుకుంటాడనమాట ఈ మాముషీలు కూడా గాల్లోకి ఎగరగలుగుతాయని. కవాకి చేతులు సైంటిఫిక్ నింజా టూల్ తో తయారు చేయబడినవి కాబట్టి వాటిని ట్రాన్స్ఫార్మ్ చేసి ఆ మాముషీల మీద అటాక్ చేస్తాడు. వెనక నుండి తెలియకుండా కవాకి బ్లైండ్ స్పాట్ నుంచి ఒక మాముషి అటాక్ చేద్దామని ట్రై చేస్తుందంతే. కవాకి వెనక్కి తిరిగి చాక్రా రాడ్స్ ని తల సెంటర్ లో 2 కళ్ళ లోపల నోట్ లోపల దింపుతాడు. బరుటోనే బ్రూటల్ అనుకుంటే ఈ కవాకి గాడు బ్రూటల్ కమ్మ మొగుడు లిటరలీ పురుగుల్ని ట్రీట్ చేసినట్టు ట్రీట్ చేస్తుంటాడు. ఆ తర్వాత కవాకి ఒక పెద్ద చాక్రా రాడ్ ని బయటికి తీసి చాలా ఫాస్ట్ గా మూవ్ అయి ఒకటే దెబ్బకి ఆ మాముషి తలకాయలన్నింటినీ పీస్ కింద పగలగొట్టేస్తాడు. దెబ్బకి సెక్టర్ సి నార్త్ లో ఉన్న మాముషీలన్నీ కవాకి దెబ్బకి నాశనం అవుతాయి. సెక్టర్ సి నార్త్ ని క్లియర్ చేశాను అని కవాకి చెప్పగానే షికమారు కవాకిని అప్రిషియేట్ చేస్తాడు. మాముషులు ఒకదాని తర్వాత ఒకటి చనిపోతూ ఉంటే అసలు వాడికి అర్థం కాదు వాటి చాక్రాన్ని అరెస్ట్ చేసినప్పటికీ వాటిని పిన్ పాయింట్ చేసి ఎలా కనిపెట్టగలుగుతున్నారు అని. దానికి ఒక మాముషి మనకు దాంతో సంబంధం లేదు, మనం వాళ్ళని ఇంకా కష్టపెట్టాలి, మనం ఇంకా వైడ్ గా స్ప్రెడ్ అవుదాం, మీరు జనాల లోపలికి వెళ్ళి వాళ్ళ అటెన్షన్ మీ వైపు గ్రాబ్ అయ్యేలా చేసుకోండి అని చెప్తాడు. వీళ్ళు ఒక పక్క ఫైట్ చేస్తూ ఉంటే ఇంకో పక్క హొకాగే ఆఫీస్ లో లార్డ్ కూబో మిట్సుకిని ఇంట్రాగేట్ చేస్తూ ఉంటాడు. వీడికి లార్డ్ బొక్క, వీడి క్యారెక్టర్ అయితే నాకు అసలు నచ్చలేదు. సో కూబో ఇంట్రాగేట్ చేస్తూ ఉంటాడు. నేను ఆల్రెడీ చెక్ చేయించాను, బరుటో చేతిలో ఉన్న కప్స్ పర్ఫెక్ట్ గా పనిచేస్తున్నాయి, వాటిలో కనుక ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇంపాక్ట్ వల్ల అవి ఊడిపోయి ఉండొచ్చు అని చెప్పొచ్చు, కానీ అలాంటిదేమీ లేదు, అవి పర్ఫెక్ట్ గా ఉన్నాయి. అవి ఇంపాక్ట్ వల్ల ఓపెన్ అవ్వలేదు అంటే ఖచ్చితంగా అన్లాక్ చేసి ఉండాలి. వాటిని ఓపెన్ చేయాలి అంటే కోడ్ కొట్టాలి. ఆ కోడ్ ఓన్లీ ముగ్గురు దగ్గర మాత్రమే ఉంది, ఒకటి నేను, ఇంకోటి ఈబీకి అండ్ లార్డ్ 8. సో చెప్పు మిట్సుకి ఆ కప్స్ ఎలా ఓపెన్ అయ్యాయో అని అడుగుతాడు. ఇంతలోనే కోనహమరుకి ఏమవుతుందో తెలియదు గానీ బయటకు వచ్చినోడు బయటకు వెళ్ళిపోయినట్టు ఉండకుండా అక్కడున్న గార్డ్ని అడుగుతాడు, నేను కూబోతో కొంచెం మాట్లాడాల్సింది ఉంది, నన్ను మళ్ళీ లోపలికి పంపిస్తావా అని. ఇంతలోనే సాయికి సెన్సరీ యూనిట్ నుండి ఇన్ఫర్మేషన్ అందుతుంది, విలేజ్ లోకి షింజూస్ వచ్చాయని అండ్ బరుటో కూడా వచ్చాడని. సో సాయి సెన్సరీ యూనిట్ ని తనని షికమారుకు కనెక్ట్ చేయమని అడుగుతాడు. ఇంకో పక్క షికమారు ఏమో కవాకితో మాట్లాడుతూ ఉంటాడు, నువ్వు సెక్టర్ సౌత్ కి వెళ్ళి అక్కడే వెయిట్ చేస్తూ ఉండు, అదే కోనహా సెంటర్, ఏదైనా మూమెంట్ వస్తే నువ్వు ఎక్కడికైనా వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది అని అంటాడు. ఇంతలోనే సెన్సరీ యూనిట్ వాళ్ళు షికమారుకు కనెక్ట్ చేస్తారు. సాయి ఇలా షికమారుకి డివైన్ ట్రీస్ విలేజ్ లోకి వచ్చాయని, బరుటో కనిపించాడని అండ్ ఆ లోపలికి వచ్చిన వాళ్ళని ఆపడానికి పోలీస్ యూనిట్ ని పంపించానని చెప్పుకుంటాడు. దానికి షికమారు ఏం జరుగుతుందో నాకు అర్థమైంది, నాకు రిపోర్ట్స్ ఇస్తూ ఉండు, సిచ్యువేషన్ ఎలా ఉంటుందో తెలీదు, సో మిట్సుకిని రిలీజ్ చేయడానికి రెడీగా ఉండండి అని చెప్పి అంటాడు. దానికి సాయి లార్డ్ కూబో మిట్సుకిని ఇంకా ఇంట్రాగేట్ చేస్తున్నాడు. ఇప్పుడు అప్పట్లో వదలకపోవచ్చు అని చెప్తే దానికి షికమారు ఇవి హొకాగే ఆర్డర్స్ అని చెప్పు, పబ్లిక్ సేఫ్టీ కోసం తప్పదు అని అంటాడు. ఇదిలా ఉంటే ఇంకో పక్క టౌన్ లోకి మాముషీలు వెళ్ళిపోయి అక్కడ కనిపించిన ప్రతి ఒక్క సిటిజన్ ని అడుగుతూ ఉంటారా ఏడా ఎక్కడ ఉంది అని. ఇది ఇనోజిన్ ఫాస్ట్ గా గమనించి షికమారుకు రిపోర్ట్ చేస్తాడు, దగ్గర 50 మాముషి కనిపించాయని. సో అక్కడ జనాలు గట్టిగా అరుస్తుంటే ఆ సౌండ్ విని టీమ్ 10 వాళ్ళు ఆ వైపు పరిగెట్టుకుంటూ వెళ్తారు. సో వెంటనే షికమారు ఇది తెలుసుకున్న తర్వాత బరుటోకి ఇన్ఫార్మ్ చేస్తాడు, నువ్వు సెక్టర్ సి కాకుండా సెక్టర్ డి వైపు వెళ్ళు, అక్కడ సడన్ గా మాముషీల కౌంట్ పెరిగిపోయింది అండ్ టీమ్ 10 వాళ్ళతో కలిపి ఫైట్ చేయని చెప్పి చెప్తాడు. సో బరుటో దారిలో ఉన్న మాముషుల్ని కట్ చేసుకుంటూ టీమ్ 10 వాళ్ళ వైపు బయలుదేరతాడు. టీమ్ 10 తో పాటు హిమవారి కూడా ఉంది. సో అన్న చెల్లెలు చాలా రోజుల తర్వాత ఒకరినొకరు చూసుకోబోతున్నారనమాట. కట్ చేస్తే ఇంకో పక్క ఇంట్రాగేషన్ సెంటర్ లో కూబో మిట్సుకిని అడుగుతాడు, నీకు ఎలా కోడ్ దొరికింది అని. దానికేమో మిట్సుకి ఆన్సర్ చేయకుండా సైలెంట్ గా ఉంటాడు. ఇంతలోనే అక్కడికి కోనహమారు వచ్చేస్తాడు. నేను నిన్ను పిలవలేదు కదా కోనహమారు, ఎందుకు వచ్చావని కూబో అడిగితే దానికి కోనహమారు చిన్న తప్పు జరిగింది, నేను మీకు ఒకటి చెప్పడం మర్చిపోయాను, కానీ చెప్పాలంటే నాకు అదోలా ఉంది, నేను చేసిన తప్పు వల్లే బరుటో తప్పించుకున్నాడు, బరుటో కేసిన కప్స్ కి అసలు కోడే లేదు, అది నా తప్పే, సో జస్ట్ ఇంపాక్ట్ వల్ల ఆ కప్స్ కి కోడ్ లేదు కాబట్టి
అది ఈజీగా వచ్చేసింది అని అంటాడు. మిట్సుకి అర్థం కాదు. సో మైండ్ ట్రాన్స్మిషన్ జుట్సు ద్వారా కొనహమారుని అడుగుతాడు, ఇంతకీ మీరు ఏం చేయడానికి ట్రై చేస్తున్నారు అని. దానికి కొనహమారు, బరుటోని ఫ్రీగా వదిలింది నువ్వే అని నాకు తెలుసు, అండ్ లార్డ్ 8 కోడ్ ఇచ్చాడని కూడా నాకు తెలుసు. ఒకవేళ కనుక వీళ్ళకి ఇచ్చేసింది మీరే అని తెలిస్తే ఖచ్చితంగా షికమారుని హొకాగే పొజిషన్ నుండి తీసేస్తారు. ఇలాంటి పొజిషన్ లో అది జరగడం మంచిది కాదు. తను ఇప్పుడు కోనహాకి అవసరమో అని అంటాడు. సాయేమో కోనహామరుని అనుమానంగా చూస్తూ ఉంటాడు. ఇంతలోనే లార్డ్ కూబో, నీకు అబద్ధాలు చెప్పడం అసలు రాదు కోనహామరు, నువ్వు ఎవరిని కాపాడాలని ట్రై చేస్తున్నావు, నువ్వు చెప్తోంది అబద్ధము అని నాకు అర్థమైంది, వెంటనే హొకాగేని ఇక్కడికి రమ్మను అని అంటాడు. ఎలా ఉండేది అలా ఉండుంటే మేబీ మిట్సుకి లాక్ అయ్యి కాసేపు సైలెంట్ గా ఉండేదేమో. కానీ కొనహమారు ఇక్కడ చాలా పెద్ద తప్పు చేశాడు. ఎందుకో లాస్ట్ లో చెప్తాను. సో మాముషిలు టౌన్ మొత్తం స్ప్రెడ్ అయిపోతూ ఉంటాయి. టీమ్ 10 వాళ్ళందరూ కలిసి ఆ మాముషీలతో ఫైట్ చేస్తుంటారు. హిమవారి కూడా ఫైట్ చేస్తుంది. షికడే ఒక కొత్త టెక్నిక్ యూజ్ చేసి ఆ మాముషీలకున్న షాడోల్ని టాప్ పై నుండి కిందకి లాగితే ఆ షాడోలతో పాటు ఆ మాముషీలు కూడా కింద పడతాయి. ఆ మాముషీలు కింద పడగానే చోచో తన చేతుల్ని పెద్దగా మార్చి ఆ మాముషీల్ని పచ్చడి చేస్తుంది. సో అలా కొట్టగానే ఇనోజిన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు, మొత్తం అంతా కంట్రోల్లో ఉంది అని. సో గట్టిగా అరుస్తాడు, మనమే గెలవబోతున్నామని. కానీ కాషిన్ కోజీ ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉంటాడు. కాషిన్ కోజీ సైలెంట్ గా ఉన్నాడు అంటే అక్కడ ఏదో పెద్ద పెంట జరగబోతుందని అర్థం. ఆ పెంట గురించి ఇనోజిన్ కి చెప్తే వాడి కాన్సన్ట్రేషన్ తప్పి ఏదైనా మిస్టేక్ చేస్తాడని చెప్పట్లేదు. సో అప్పుడే చెప్పినట్టు కోనహమారు పెద్ద మిస్టేక్ చేశాడు. ఆ కప్స్ ని ఆల్రెడీ తరోగా చెక్ చేసిన తర్వాత వాటిల్లో ఎటువంటి ఫాల్ట్ లేదని కూబో వాళ్ళు నమ్మారు. ఈ మ్యాటర్ కోనహమారుకు తెలియక వెళ్లి వాటిలో కోడే లేదని అబద్ధం చెప్పాడు. సో ఈజీగా దొరికిపోయాడు అనమాట. దొరికిపోవడం వల్ల కూబోకి షికమారు మీద అనుమానం స్టార్ట్ అయింది. మనం మొత్తం కనుక చూసుకుంటే అక్కడ జరుగుతున్న బ్యాటిల్ స్ట్రాటజీ మొత్తం షికమారునే డీల్ చేస్తున్నాడు. ఎవరిని ఎక్కడికి పంపించాలి, ఎవరెక్కడికి వెళ్తున్నారు, ఈ మొత్తాన్ని షికమారునే డీల్ చేస్తున్నాడు. అలాంటి షికమారు ఇప్పుడు కూబో దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా తన ప్లాన్ చెప్పడం కష్టం అవుతుంది. ఇప్పటి వరకు అయితే ప్రతి ఒక్కటి కంట్రోల్లోనే ఉంది. కానీ ఈ మొత్తం ప్లాన్ లో మాస్టర్ పీస్ అయిన షికమారు లేకపోతే ఖచ్చితంగా వీళ్ళ ఫార్మేషన్ మొత్తం దెబ్బతింటుంది. ఎవరికో ఒకరికి ఏదో ఒకటి జరుగుతుంది. అందుకే కాషిన్ కోజీ సైలెంట్ గా ఉన్నాడు. జరగబోయేది ఎవరికి అని మనకి మెల్లగా తెలుస్తుంది. ఈ చాప్టర్ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ చాప్టర్ మనకి January 20th రిలీజ్ అవుతుంది. కొత్త సంవత్సరంలో జరగబోతున్న కొత్త పెంటని చాప్టర్ వచ్చేదాకా వెయిట్ చేసి తెలుసుకుందాం. సో థ్యాంక్ యూ గైస్ లాస్ట్ వరకు చూసినందుకు. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో వెంటనే కలుసుకుందాం. అప్పటి వరకు జాగ్రత్త. లవ్ యూ, మీ యానిమే ప్రోస్.